దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రారంభించుకొనబోయే భాగంలోకి వెళ్ళడానికంటే ముందుగా మనం ఏం బోధిస్తున్నాం అనేది ఒకసారి మీకు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసి ఈరోజు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాంట్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిన విధంగానే ఒక అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. దాదాపు ఇది 6వ వారం. తెరవబడిన ఆకాశపు వాకిన్ల కింద జీవించుట అనగా దేవుని దయా ఆశీర్వాదాల కింద జీవించుట. తెరవబడిన ఆకాశపు వాకిన్ల కింద జీవించడం అంటే దేవుని దయ ఆశీర్వాదాల కింద మనం బ్రతకడం అని అర్థం. అలాగే మూయబడిన ఆకాశముని గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. ఆ వచనాన్ని కూడా మీకు చూపించాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 23వ వచనంలో ఆ మాట రాయబడింది. ఇంతకుముందు కూడా నేను మీ కొరకు చదివాను. అక్కడ ఏం రాయబడిందంటే, నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును అనే మాట అక్కడ రాయబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు కూడా తెరవబడిన ఆకాశపు వాకిన్ల కింద జీవిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయి అనేటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. 15వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే శాపాన్ని గురించిన మాటలు అక్కడ రాయబడ్డాయి. శాపాన్ని గురించిన మాటలు రాసుకుంటూ వస్తూ 23వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును అనే మాట అక్కడ రాయబడింది. అంటే ఇత్తడి వలె ఉంది నీ తల మీద ఆకాశం అంటే ఏంటంటే ఆకాశం మూసివేయబడింది అని అర్థం. చాలాసార్లు దేవుణ్ణి ఎంతో కాలంగా నమ్ముకున్నాం కానీ మాకేం జరుగుతలేదు, ఎంతో కాలంగా మేము ఆయనను వెంబడిస్తున్నాం కానీ దేవుడు మాకు ఏం మేలు చేయాలని చెప్పి క్రైస్తవులు కొట్లాడుతుంటారు దేవునితో. దేవుడు ఏం చేయలే. కొంతమంది అయితే బాప్తిసం తీసుకొని కూడా వెనుదిరిగిన వాళ్ళు ఉన్నారు, మాకు ఆ మార్గంలో మాకేం మేలు జరగాలి అని చెప్పి. అయితే ఆకాశము మన మీద మూసివేయబడిందంటే దేవుని యొద్దకు మన ప్రార్థన చేరదు, అలాగే దేవుని యొద్ద నుంచి మనకి ఏది కూడా దిగిరాదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మన తల మీద ఆకాశం ఇత్తడి వలె ఉందంటే ఏంటి? అది మూసివేయబడింది, దేవుని యొద్ద నుంచి మన దగ్గరికి ఏమీ రావట్లేదు. అలాగే కింద నేల ఇనుము వలె ఉంది అంటే ఈ భూమి మీద మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఓడిపోతున్నాం. జయం అనేటువంటిది మనకు రావడం లేదు. ఎందుకు? దాని అర్థం అంటే నేల ఇనుము వలె మారిపోయింది. నేల తడిగా తేమగా మన్నుతో అది ఉంటేనే మనకు ఫలం వస్తుంది. అది ఇనుము వలె మారిపోయింది అనుకోండి, బండ బారిన పొలంలో, ఆ పొలంలో బండలు ఉన్నాయనుకో పంట పండదు సరిగా. పదును బాగా ఉంటేనే అది పంట పండుతుంది. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డల జీవితాల్లో నేల ఇనుము వలె ఉందంట. అంటే వాళ్ళు భూమి మీద ఎంత ప్రయాసపడుతున్నారు కానీ వాళ్ళకి ఏం ఫలితం రావట్లేదు. అలాగే దేవుడు ఏమైనా సహాయం చేస్తాడంటే పైనుంచి కూడా దేవుడు ఏం సహాయం చేయట్లేదు. చివరికి ఏమనుకుంటున్నారంటే దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు ఏం చేసినా కూడా మాకు ఏ మేలు చేయట్లేదని ఇలా గందరగోళంలో ఉంటున్నారు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు వినుటకు వేగిరపడాలి అని బైబిల్ చెప్తుంది. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వింటే ఏమవుతుందంటే సత్యం తెలుస్తుంది. ఆ తాళాలు ఎట తీయాలా, ఎలా ఇనుప డోర్లు ఓపెన్ అవుతాయి, ఇత్తడి తలుపులు ఏ విధంగా ఓపెన్ చేయాలనేటువంటిది వినుట ద్వారా తెలుస్తుంది.
మాట్లాడుట ద్వారా ఏమవుతుందంటే మరలా తలుపులు మూసివేయబడతాయి, ఎవరు కూడా తెరవనంతగా అవి మూసివేయబడతాయని బైబిల్ మనకు చెప్తుంది. ఉదాహరణకు ఒక్కొక్క మెట్టు మనం చూస్తున్నాం. ఉదాహరణకు పోయిన వారము ఒక మెట్టు మనం చూసాము. మొదటిది అది మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. ఎవరు తిప్పొద్దండి, ఇంతవరకే దాన్ని చూసాము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది, నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగము నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకొని రండి. అప్పుడు నేను ఆకాశపు వాకిన్లు తెరిచి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించదనని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆకాశపు వాకిన్లు అనే మాట అక్కడ రాయబడింది. ఆ ఆకాశపు వాకిన్లు తెరవబడడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మన ప్రథమ ఫలములు దశమ భాగములు దేవుని సన్నిధిలో ఇవ్వాలి అని చెప్పి మనకు దేవుని యొక్క వాక్యం అక్కడ మాట్లాడుతుంది. దాని గురించి ఇప్పటికే 2 వారాలు మనం మాట్లాడాం. మన ప్రథమ ఫలములు ఎక్కడ కనపడాలంటే దేవుని మందిరంలో దేవునికి కనపడాల. నా మందిరములో ఆహారం ఉండునట్లు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని అంటున్నాడు. అంటే దేవుని ఆలయంలో నీ దశమ భాగం, నీ ప్రథమ ఫలం దేవునికి కనబడాల. అది దేవునికి ఇంపైనదిగా, యెహోవాకు ప్రతిష్టమైనది అని మనం లేవియా కాండంలో మనం చదివాం పోయిన వారము. కాబట్టి మొదటి స్టెప్ ఏంటంటే మనము కష్టార్జితంలో 10వ వంతు దేవునికి ఇచ్చినప్పుడు మొదటి స్టెప్ మనం అడుగు మన తల మీద ఆకాశం తెరవబడేటట్లు చేసేటువంటి మొదటి స్టెప్. అప్పుడు అది నిశ్చయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఇది చేసి నన్ను శోధించి చూడండి, ఆకాశపు వాకిన్లు తెరవబడతాయి అని అంటున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లోనూ దేవుని యొక్క దశమ భాగం ఉందని చెప్పి నేను చెప్పాను. చాలామందికి దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏంటంటే సందేహం, మోసే తర్వాత దశమ భాగం వచ్చింది, కొత్త నిబంధనలో దశమ భాగం లేదు, దేవునికి ఇవ్వడం అనేటువంటిది లేదు, తర్వాత దేవుడు ప్రారంభంలో దేవునికి ఇవ్వడం అనేది వంటి చెప్పలేదు అని చెప్పిన అనేక విషయాలు కూడా మనం ఇందులో మాట్లాడాము. ఆది కాండంలో కూడా ఏదేను తోటలోనే దేవుడు దశమ భాగాన్ని అడిగాడని చెప్పి నేను మీకు చూపించాను. తర్వాత మోసే కాలంలో అడిగాడు, అబ్రహామును కూడా అడిగాడు, మోసే కాలంలో కూడా కానుకలు ఇవ్వడం జరిగింది, క్రొత్త నిబంధనలో కూడా దేవునికి దశమ భాగాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాలు నేను మీకు తెలియజేశాను. ఈరోజు మనం తెలుసుకోవలసిన ఇంకొక అంశం ఏంటంటే మన మనసు నూతనపరచబడాలి అనేటువంటిది ఒకటి. ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం ఇందాక చదివాం కదా, ఒకసారి మళ్ళీ చదువుదాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి, బైబిల్ లేని వాళ్ళు జాగ్రత్తగా మేము చదివేటప్పుడే మీరు ఆలకించాలా. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనకూడదంట. దేవుని వలన నాకేమైనా దొరుకుతుందా అని తలంచుకొనరాదంట. ఎందుకు? ద్విమనస్కుడై ఉన్నప్పుడు ప్రభువు వలన ఏదైనా దొరుకుతుందా అనేటువంటిది ఆలోచన చేయకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా. ద్విమనస్సు అనే మాట ఇక్కడ రాయబడింది. ద్విమనస్సు అంటే డబల్ మైండ్. డబల్ మైండ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. డబల్ మైండ్ అంటే ఒకేసారి 2 ఆలోచనలు మైండ్లో పరిగెత్తుతుంటాయి. ఇది చేయాలన్నా వద్దా, ఇది చేయాలన్నా వద్దా, ఇది చేసే ఎట్లయితుంది. తీర్మానం తీసుకోవడానికి ముందు బైబిల్లో యేసుప్రభు ఒక ఉదాహరణ చెప్తాడు. ఉపమానం చెప్తూ ఏమంటాడంటే, ఒక యజమానికి 2 కొడుకులు ఉంటే పెద్ద కొడుకుని వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయడానికి నాతో పాటు రారంటే నేను రానంటాడు. చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వైనా రారా ద్రాక్ష తోటలో పనికి వెళ్దామంటే చిన్న కొడుకు ఏమంటాడు? వస్తా అంటాడు. ఒక కొడుకేమో రానంటాడు, ఒక కొడుకేమో వస్తానంటాడు. చివరికి వస్తా అన్నవాడు రానన్నవాడే వచ్చినాడు. హల్లెలూయా. చివరికి రానన్నోడే పనికి వచ్చినాడు. ఆ కొడుకు ఆశీర్వదించబడ్డాడని చెప్పి ఆ ఉపమానంలో యేసు ప్రభు మాట్లాడతాడు. అంటే తీర్మానం వేరే, ద్విమనస్తత్వం వేరే. తీర్మానించుకోవడం అంటే నేను ఇట్లే బతకాలి, ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నేను ఇట్లా బతకాలని తీర్మానం చేసుకుంటాం కదా, ఈ విధంగా ఫలించాలా, ఇది నా టార్గెట్, ఈ సంవత్సరంలో ఇట్లా మేము ఫలించాలా, ఈ సంవత్సరంలో మేము ఈ విధంగా ముందుకు సాగాలని చెప్పి తీర్మానం తీసుకుంటారు. కొంతమందికి ఏ తీర్మానం ఉండదు. తెల్లారింది, పనికి పోయినాం, తిన్నాము,
పడుకున్నాము, మళ్ళీ తెల్లారిందా లేదా, ఇదే. కానీ తీర్మానం అనేది ఏముండదు. ఈరోజు ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఏం తెచ్చుకోవాలా, ఈ నెల అయిపోయేసలక ఏం సాధించాలా, నేను ఈ నెలలో ఏం కొనాలా, ఈ నెలలో నేను ఏం చేయాలా, దేవుని చిత్తం ఏంది నా జీవితంలో, దేవుని ప్రణాళిక ఏంది నా జీవితంలో అని చెప్పి ఒక తీర్మానం తీసుకోవాలా. అయితే దిమనస్కుడు ఏమవుతాడంటే దేవుని యొద్ద నుంచి నాకు ఏదైనా దొరుకుతుందని ఎదురు చూడడానికి వీలు లేదంట. ఎందుకంటే అతని మనసులో రెండు ఆలోచనలు ఉన్నాయి. ఇది చేస్తే జరుగుతుందా జరగదా, నాకు ఇట్లా చేయొచ్చా చేయకూడదా అని రెండు. దిమనస్కుడు ఏమవుతాడంటే దేవుని యొద్ద నుంచి నాకు ఏదైనా దొరుకుతుందని ఎదురు చూడడానికి వీలు లేదంట. ఎందుకంటే అతని మనసులో రెండు ఆలోచనలు ఉన్నాయి. ఇది చేస్తే జరుగుతుందా జరగదా, నాకు ఇట్లా చేయొచ్చా చేయకూడదా అని రెండు ఆలోచనల చేత పోరాడుతున్నాడు. రెండు ఆలోచనలు వస్తున్నాయా లేదండి? చేయాలా వద్దా, ఇది చేస్తే ఫలితం వస్తుందా రాదా, రెండు ఆలోచనలు కూడా ఎప్పుడు మైండ్లో రన్ అవుతుంటాయి. అయితే ద్విమనస్సు అనగానే రెండు మనసులని అర్థం. మీ అందరికీ తెలుసా, నాకు ఒకే మనసు ఉంది అనుకుంటారు. ప్రతి వ్యక్తికి రెండు మనసులు ఉన్నాయి. ఒకటి కన్న వాటిని, చూసిన వాటిని నమ్మేటువంటి మనసు. కన్నవాటి ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో దాన్ని నమ్మేస్తుంది వెంటనే, అదొక మనసు. ఇంకోటి లోతైన మనసు ఉంటుంది. పైన మనసు వేరు, పైన మనకు మనసు అంటామే అది వేరు. ఇంకోటి లోతైన మనసు, అది వేరు అనేటువంటిది మనము బైబిల్లో గమనించాలి. ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, ఇక్కడ అందరూ స్త్రీలు ఉన్నారు కాబట్టి మీకు అనుకూలంగా ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, మీరు ఒకవేళ స్కూటీ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, అమ్మ అందరు నా వైపు చూడాలా, కిందికి చూడకూడదు, ఇక్కడ చూడాలా. మీరు స్కూటీ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, మీకు స్కూటీ రాదు. స్కూటీ నేర్చుకునేటప్పుడు, కొత్తగా స్కూటీ నేర్చుకునేటప్పుడు, బైక్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకెవరు ఎదురు రాకూడదు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారా అనుకోరా? కొత్తగా స్కూటీ నేర్చుకుంటున్నారనుకో, వాళ్ళు ఎక్కడ కింద పడతామని వాళ్ళకే నమ్మకం ఉండదు. వాళ్ళు బైక్ నడుపుతున్నారంటే ఎవరు అడ్డం రాకూడదు. ఎవరైనా మాట్లాడి పిలుస్తున్నారనుకో, మాట్లాడొద్దండి, నేను బైక్ నేర్చుకుంటుంటే ఎందుకు మాట్లాడతావు అంటారు. స్కూటీ నేర్చుకుంటున్నా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. కారు నేర్చుకున్నా, బైక్ నేర్చుకున్నా పక్కన ఎవరు మాట్లాడకూడదు. అట్లే రోడ్డు మీద ఎవరు అడ్డం రాకూడదు వాళ్ళకి. ఎందుకంటే ఎవరు అడ్డం వస్తే ఎవరు కుదుతామని భయం అవుతుంది. ఇంకా వాళ్ళు అట్లే ట్రైనింగ్ చేసి బాగా నేర్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు పక్కన ఎవరు మాట్లాడినా వాళ్ళు డ్రైవింగ్ బాగా చేస్తారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూడా డ్రైవింగ్ చేస్తారు కదా. ఇప్పుడు కారులో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తారు, తిప్పుకుంటూ డ్రైవింగ్ చేస్తారు. ఇయర్ ఫోన్స్ పాటలు వినుకుంటా మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు బాగా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడినా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేదు. మైండ్లో ఫిక్స్ అయిపోయింది డ్రైవింగ్. ఎక్కడ ఫిక్స్ అయింది? అది లోతైన మనసులో ఫిక్స్ అయింది. లోతైన మనసులో ఫిక్స్ కావడం ద్వారా, లోతైన మనసులోకి డ్రైవింగ్ వెళ్ళడం ద్వారా వాళ్ళకి ఏమైందంటే, నడపంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్న, పాటలు వింటున్నా, ఏమవుతున్నా కూడా డ్రైవింగ్ చక్కగా చేసుకుంటూ వాళ్ళు గమ్యం చేరుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ ప్రాక్టీస్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, పైన మైండ్లో లేదు. పైన ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, ఎవరు అడ్డం రాకూడదు, నాకు ఎవరు పిలవద్దండి, బైక్ నేర్చుకుంటుంటే ఎందుకు అందరూ మాట్లాడతారని చెప్పి భయపడేవాళ్ళు. కానీ అది నేర్చుకున్న తర్వాత ఎవరు మాట్లాడినా, ఏం చేసినా ధారాళంగా బండి తోలుతున్నాడు. ఎందుకంటే అది లోతైన మనసులోకి వెళ్ళిపోయింది. నేను చెప్తున్నాను, కర్నూలులో ఈరోజు ఒక అమ్మాయి నాకంటే ఫాస్ట్ పోతుంది ముందర. నీ లేడీస్ ఎట్లా తోలుతున్నారంటే, ఈరోజు టౌన్లో వాళ్ళ లేడీసే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు బండి మీద, మనమే తోలలేకపోతున్నాం. అట్లా అయిపోయింది, మైండ్లో ఫిక్స్ అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే, డ్రైవింగ్ చేసి లోతైన మనసులో పదిల పడిపోవటం ద్వారా వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. దేవుని సత్యములు కూడా అంతే. నేను ఇక్కడ నిలబడి ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని అంశాలు చెప్పినా, ప్రేమ గురించి చెప్పినా, ద్వేషం గురించి చెప్పినా, విశ్వాసం గురించి చెప్పినా, సిలువ గురించి చెప్పినా, యేసు రక్తం గురించి చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా మీ లోతైన మనసులోకి పోకుండా పైన మనసులో విన్నారనుకోండి, ఏమవుతుందంటే ఇప్పటికి మాత్రం ఆనందిస్తారు. ఆహా, పాస్టర్ గారు మంచిగా పాట పాడినాడు, మంచిగా వాక్యం చెప్పినాడు, ఎంత బాగుంది, మంచిగా పాట పాడినాడు, వాక్యం చెప్పినాడు, మాకు మంచిగా అనిపించింది అని చెప్పి పైన మనసులో ఆనందించి బయటకు పోతారు. ఏమైపిస్తుంది?
అది లోతైన మనసులోకి వెళ్ళక ఎక్కడెక్కడో ఏ మాటలో విని 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 లోకంలో బ్రతుకుట ద్వారా ఇక్కడ చేసిన ప్రసంగం పెద్ద విలువనే లేకుండా పోతుంది. ఒకతను వచ్చి అడుగుతాడు, ఏనాడంటే పరలోకంలో వివాహం నిశ్చయించడం జరుగుతుంది, ఆ వచనం ఏడుందో బైబిల్లో చూపి అంటాడు. ఏ వచనం అంట? పరలోకంలో వివాహం నిశ్చయమవుతుంది అని చెప్పి ఒక మాట ఉంది కదా, అది బైబిల్లో ఏడుందో చూపించండి పాస్టర్ గారు అని అన్నాడు. పరలోకంలో వివాహం నిశ్చయమైన బైబిల్లో ఏడుంది వచనం అని నేను అడిగిన. బైబిల్లో ఏడుందంటే లేదు, అది బైబిల్లో ఉందని చెప్పినారంటే ఎవరు చెప్పినారు? ఎవరో చెప్తే విన్నాడు, కానీ నిజానికి అది బైబిల్లో ఉందా లేదా తెలియదు అసలు. అంటే వేరే వాళ్ళు చెప్పి చెప్పి టీవీలో 10 సార్లు వాక్యాలు విని విని కొంతమంది ఎంత పరిశుద్ధులు అంటే మా ఇంట్లోకి ఎప్పుడొచ్చినా వాక్యం ఉంటుంది అంటారు. వాక్యం అన్నీ వినుకుంటుంటారు, అది బైబిల్లో ఉందా లేదా అని పరీక్షించరు. నేను చెప్తున్నా, ఒక విశ్వాసిగా నువ్వేం చేయాలంటే పాస్టర్ గారు ఏం చెప్తే అది వినిపోకూడదు. ఆయన చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని పరీక్షించి నువ్వు తెలుసుకొని నమ్మి అప్పుడు నువ్వు దాన్ని అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం పరలోకంలో నిశ్చయించబడింది వచనం చూపించంటే ఆ వచనం ఏం బైబిల్లో లేదు. చాలామంది చేసే కార్యాలన్నీ బైబిల్కి అంటే రావాయి. వాళ్ళు ఎన్నెన్నో చేస్తుంటారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తుంటారు, కానీ అవి బైబిల్లో ఉండవు. బైబిల్లో ఉందా లేదా, అతడు చెప్పిన మాట బైబిల్లో ఉందా లేదా అనేది గమనించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రతి విశ్వాసి మీద కూడా. అట్లా కాదు పాస్టర్ నువ్వు చెప్పినావు అంటే కరెక్ట్గా ఉంటుంది మాకు అనే విశ్వాసులు ఉంటారు. పాస్టర్ గారు చెప్పినారంటే కరెక్ట్గా ఉంటుంది, అది బైబిల్లో చెప్పిందా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. అప్పుడు చూడండి, దేవుని యొక్క సత్యముల విషయంలో కూడా మనకి ఇదే జరుగుతుంది. దేవుని యొక్క వాక్యము వినే విషయంలో కూడా చాలాసార్లు మనకేం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది. పైన ఉన్న మనసుతో మనం వినుట ద్వారా, లోతైన మనసులోకి దేవుని యొక్క వాక్యం వెళ్ళకపోవడం ద్వారా ఏమవుతుందంటే నాకు ఎవరు అడ్డం చెప్పకూడదు, నాకు ఎవరు అడ్డం రాకూడదు అని కొత్తగా స్కూటీ నేర్చుకున్న వాళ్ళు ఎట్లా అంటారో అట్లనే ఉంది. కానీ లోతైన మనసులోకి దేవుని యొక్క వాక్యము వెళ్ళడంలే. దాని యొక్క విలువను మనం కనుగొనట్లే. ఎందుకంటే లోతైన మనసులోకి వెళ్ళడానికంటే ముందుగా ఎంతో కాలంగా మన మనసులో అవిశ్వాసం పదిలో పడిపోయింది. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసిన ప్రసంగాలు, వీళ్ళు చేసిన ప్రసంగాలు, ఎవరెవరు మాట్లాడినట్టు అన్నీ విని 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 అవిశ్వాసం విని విని ఏమైపోయిందంటే లోతైన మనసులోకి లోకమే పోయింది ఎక్కువ. లోతైన హృదయంలోకి ఏం పోయిందంటే లోక ఆశలు, లోక కోరికలు, లోక ఇచ్ఛ, జీవపు డంబము, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అంటే లోతైన మనసులోకి పోయినాయి. ఇప్పుడు వాక్యం చెప్తుంటే పైనున్న మనసుతో, అందుకే మందిరంలోకి వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే పాట పాడేటప్పుడు హాయిగా ఉంటుంది, కొంతమంది ఆనందంగా ఉంటుంది. పాట పాడేటప్పుడు మంచిగా పాట పాడినాడు, మంచిగా వాక్యం చెప్పినాడని వాళ్ళకు పైన ఉత్సాహం వస్తుంది. ఏమవుతుందంటే ఎంత మంచిగా వాక్యమో, ఎంత మంచి పాటనో, ఎంత మంచిగా ఉందో అని చెప్పి పైన ఉత్సాహం వస్తుంది. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనసుకు లోతైన హృదయంలోకి వాక్యం మాత్రం పోవడంలే. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే లోతైన మనసులో ఏముంది? లోకపు ఆశలు, లోకపు జీవపు డంబము, ఇవన్నీ కూడా లోతైన మనసులో పాతుకుపోయినందువలన మన తల మీద ఆకాశం మూసివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దిమనస్కు అంటే 2 మనసులు ఎప్పుడు కూడా ఉండకూడదు. ప్రతిరోజు నీ మీద ఆకాశం తెరవబడాలంటే నువ్వు దేవుని యందు దిమనస్కుడుగా ఉండకూడదు. నేను చెప్పలే, వాక్యమే చెప్తుంది. దిమనస్కుడు చదవండి, యాకోబు 1:7. అట్టి మనుషుడు దిమనస్కుడై తమ సమస్త మార్గముల యందు, చూసారా, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకొనకూడదు. హల్లెలూయా. 2 మనసులు ఆలోచన చేసుకుంటూ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచన చేసుకుంటూ దేవుని యొద్ద నుంచి నాకు ఏదైనా దొరుకుతుందేమో అని అట్టి మనుషుడు తలంచుకొనరాదు అని యాకోబు అంటున్నాడు. ఎందుకంటే 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. విశ్వాసంతో అంటే ఒకే మనసు, ఏక మనసుతో ప్రభువుని అడగాలి. ఒకే మనసు, దిమనస్కు ఉండకూడదు, 2 మనసులు ఉండకూడదు.
రెండు మనసులే మోసకరం. ఒకే మనసుతో విశ్వాసంతో ఎవరైనా సందేహింపక విశ్వాసంతో అడగవలేను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగముల వలె పోలి ఉన్నాడు అని బైబిల్ గుర్తు చేస్తుంది. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, విశ్వాసం మాత్రమే. ఈ మాట ఎక్కడ చూస్తాం? ద్విమనస్సు ఏం చేస్తుంది తెలుసా? సందేహించేటట్లు చేస్తుంది. ఎంత మంచి చెప్పినా కొంతమందికి ఎట్లుంటుందంటే ఎంత మంచి చెప్పినా దాంట్లో చెడే కనపడుతుంది. అదేమంటారు? పచ్చ కామెర్లు వస్తే వానికి అన్నీ పచ్చగానే కనపడుతుంది. మంచిది పచ్చగానే, చెడు పచ్చగానే, అన్నీ పచ్చగానే కనపడుతుందంట. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పచ్చ కామెర్లు వస్తే అన్నీ పచ్చగా కనపడతాయంట. అలాగున ద్విమనస్సు కూడా ఏం చేస్తాడంట? అవిశ్వాసి, సందేహపడతాడు. అన్నీ సందేహమే, అన్నీ సందేహమే, అన్ని విషయాల్లో సందేహపడుతుంటాడు. అట్టివాడు గాలికి రేపబడు పొట్టు వలె సముద్రం దగ్గర ఎగిరే అలల వలె ఉంటాడు. వాడు ఏమడిగినా కూడా దేవుని యొద్ద దొరకదు అంటున్నాడు. జాగ్రత్త గమనించండి. నీవు నేను తెరవబడిన ఆకాశపు వాకిన్ల కింద ప్రతిరోజు దేవుని దయ కింద మనము బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి ఆ ఆకాశము తెరిచేటట్లు చేసేది ఏంటంటే మన విశ్వాసమే. మనం అనుదినం దేవుని నియమాలు పాటించుట ద్వారా ఆ ఆకాశపు వాకిన్లు అనేటువంటివి తెరవబడతాయి. గమనించండి. యాయీరు ఉన్నాడు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో. తిప్పొద్దండి, మీ అందరికీ తెలిసిన సంభవమే, నేను సింపుల్గా మీకు చెప్తాను. యాయీరు ఉన్నాడు కదా, తన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. చావడానికి సిద్ధంగా ఉంటే యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడు? ప్రభువా, నీ వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే నా కుమార్తె బ్రతుకుతుంది అంటాడా? అంటాడు కదండి. నువ్వు వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే నా కుమార్తె బ్రతుకుతుంది అని అంటాడు. అంతలోపే ఇంటి దగ్గర నుంచి కొంతమంది వస్తారు. వచ్చి ఏమంటారంటే, నువ్వు ఇక బోధకుని విసిగించొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని అంటాడు. యేసుప్రభు ఏమంటాడో తెలుసా? నమ్మిక మాత్రం ఉంచుము. అది ఇంగ్లీష్ బైబిల్లో భలే ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ఓన్లీ బిలీవ్. నా దగ్గరికి ఎట్లా వచ్చినావు విశ్వాసంతో, అదే విశ్వాసంలో ఉండు అంటున్నాడు. చాలామంది ప్రారంభంలో మంచి విశ్వాసం ఉంటుంది, చివరికి అది పడిపోతుంది. ఎందుకో నాకు అర్థం కాదు, కానీ ఎందుకో చెప్తా నేను. ఈ ద్విమనస్కు తత్వం ఏం చేస్తుందంటే, వాక్యం వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. నువ్వు ఎప్పుడు వినుటలో వెనకబడిపోకూడదు. వినడానికి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వాక్యం వింటుండాలా, చదువుతుండాలా. వాక్యం వినాలా, చదవాలా. ఇలా చేస్తూ పోతే ఏమవుతుందంటే లోపల విశ్వాసం అనేటువంటిది పదిలో పడుతుంది, సందేహం అనేటువంటిది పోతుంది. అప్పుడు యాయీరు, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని విసిగించొద్దంటే ప్రభు ఏమంటాడంటే నమ్మిక మాత్రం ఉంచుము అని అంటాడు. అంటే అదే మనసుతో అట్లే అంటాడు. అవిశ్వాసం ఏం చేస్తుందంటే సందేహపడుతుంది. మీరు ఆ అధ్యాయం చదివి చూడండి. యాయీరు నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలే. మీరు వెతికినా కూడా దొరకదు. ఏమన్నాడు? ప్రభువా, నీ వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే నా కుమార్తె బాగుపడుతుంది అన్నాడు ప్రభు దగ్గరికి వచ్చి. అంతలకనే మధ్యలో ఈ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగులు మాత్రం నేను ముడితే బాగుపడతాను అనుకొని వస్త్రపు చెంగులు ముట్టింది, స్వస్థత జరిగింది. అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఎవరు నా వస్త్రపు చెంగును ముట్టారు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిందని చెప్పి ఆయన అక్కడ ఒక మీటింగ్ జరుపుతున్నాడు. సమయం అంతా వ్యర్థమైపోయింది. యాయీరు, ఏందబ్బా యేసుప్రభు అడిగినాం కానీ ఇంత లేట్ చేస్తున్నాడు, నా కుమార్తె చచ్చిపోతే ఎట్లా అని మనసులో అనుకుంటున్నాడు. మనసులో ఎన్నో సందేహాలు వస్తున్నాయి. యాయీరుకు కూడా మనలాంటి మనిషే మనసులో ఎన్నో సందేహాలు వస్తున్నాయి. ఈ ప్రభు ఊకే టైం వేస్ట్ చేస్తాడు. నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉందంటే ఈడ ఎవరో నన్ను ముట్టినారు, నాలో నుంచి ప్రభావం పోయిందని ఇన్నే టైం వేస్ట్ చేస్తే నా కుమార్తె చావదా అని మనసులో అనుకుంటున్నాడు. ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చినారు. వచ్చి నీ కుమార్తె చనిపోయింది అని చెప్పంగానే ఇప్పుడు మనసులో ఎంత దుఃఖం ఉంటుంది. ఇంతసేపు బాధపడుతున్నాడు, ఏంటి ప్రభు ఇంత లేట్ చేస్తున్నాడు, ఇంత ఆలస్యం ఎందుకు నేను అడిగినా కూడా ఇంకా ఈయనే టైం వేస్ట్ చేస్తున్నాడు అని మనసులో తన్నుకొచ్చింది. ఇప్పుడు ఆవేశంతో ఏదైనా మాట్లాడవచ్చు యాయీరు, ఏదైనా మాట్లాడవచ్చు. కానీ మీరు 5వ అధ్యాయంలో చదివితే యాయీరు గురించి ఆయన ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పలే. అదే విజయానికి మెట్టు. హల్లెలూయా. మనసులో ఎన్నో మెదిలినాయి కానీ నోరు మాత్రం దాటనీయకు.
కుటుంబంలో చాలాసార్లు సమాధానం లేకపోవడానికి ఏంటో కారణం తెలుసా? ఇదే నాలుక అగ్ని అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నాలుక అగ్ని లాంటిది. అది బయటికి వచ్చిందంటే అది తగలబెడుతుంది, కుటుంబాలను సర్వనాశనం చేస్తుంది, సంసారమును సర్వనాశనం చేస్తుంది. నాలుక అగ్ని. ఇది గమనించక మనం ఏం చేస్తున్నామంటే మనసులో వస్తున్నాయి కానీ అది అన్నీ ఆపు. నోటి ద్వారా ఎప్పుడైతే అది బయటికి వస్తుందో నీ విషయంలో అది జరగదు. నోరు చాలా పవర్ఫుల్. అందుకే యాయిరుతో ఏమంటున్నాడు అంటే, యాయిరు ఇట్లా చూడంగానే నువ్వు నా దగ్గరికి ఎట్లా వచ్చినావు, నమ్మిక మాత్రం ఉంచమంటాడు. నమ్మిక మాత్రం ఉంచమంటే యాయిరు మాట చంగుంటాడు, నోరే తెరవడు. నమ్మిక మాత్రం ఉంచమంటే వాళ్ళు ఎంత బలవంత పెట్టినా ఇంకేం వినలే. అంటే దాని అర్థం ఏంటి? రెండు మనసులు లేవు, ఇంకా ద్విమనస్తత్వం లేదు. నా కుమార్తె బతుకుతుందా చస్తుందా, ఆల్రెడీ చనిపోయింది కదా ఇంకెట్లా అని చెప్పి రెండు మనసులు లేవు. ఓన్లీ బిలీవ్. విశ్వాసి ఒకే గోడ మీద ఉంటాడు, గోడ మీద పిల్లి వాళ్ళే ఉండకూడదు. హల్లెలూయా. ఒక సాంపిల్ ఉంది కదా, అది గోడ మీద పిల్లి ఏం చేస్తుందంట, అది యా పక్క దుంకుతుందో ఎవరికి తెలియదంట. ఇటు పక్క పోతుందో అటు పక్క పోతుందో తెలియదు, చూసుకుంటూ ఉండాలి యా పక్క పోతుందో. పందెం వేసుకుంటారు, అది ఈ పక్కనే వస్తుందని ఆ పక్కనే పోతుంది అని చెప్పి. గోడ మీద పిల్లి అది యా పక్క పోతుందో ఎవరికి తెలియదు. అట్లా విశ్వాసి గోడ మీద పిల్లి వలె రెండు మనసులు పెట్టుకొని ఉండకూడదు అంటున్నాడు. యాయిరుతో ఏమంటున్నాడు అంటే, నమ్మిక మాత్రం ఉంచు నాయన, నా వాక్యం వింటనే ఉన్నావు, బలపడతనే ఉన్నావు, కానీ నమ్మకం మాత్రం ఉంచాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు మనసులు ఉండకూడదు అంటున్నాడు. అప్పుడు యాయిరు మౌనంగా ఉన్నాడు. కుమార్తె బతికిందా లేదా? బతికిందా? రెండు మనసులు ఉంటే ఏమైపోతుండే? నోరు తెచ్చి పటా 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 అని మాట్లాడినాడు అనుకో, నీకేమైనా బుద్ధి ఉందా ప్రభువా, నీకేమైనా తెలివి ఉందా ప్రభువా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందంటే కూడా ఇక్కడ టైం వేస్ట్ చేస్తావా అని ఆవేశంతో దబ మాట్లాడే సిచ్యువేషన్ వచ్చింది. కానీ యాయిరు మౌనంగా ఉన్నాడు. ప్రభు ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. అతడు అదే విశ్వాసంతో అట్లే ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి యేసు ప్రభు, ఆమె నిద్రించుచున్నది కానీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. హల్లెలూయా. కొంతమంది నవ్వినారు, ఈయనకి ఏమన్నా పిచ్చి పట్టిందా, చచ్చిపోయిన పాపను పట్టుకొని నిద్రించుచున్నది అంటున్నాడని నవ్వుకున్నారు. కొన్నిసార్లు మన విశ్వాసం నలుగురికి నవ్వుకున్నట్లు ఉంటుంది. హల్లెలూయా. మన విశ్వాస క్రియ కొంతమందికి ఎట్లుంటుందంటే నవ్వుకున్నట్లు ఉంటుంది, అట్లుంటుంది, నవ్వుకున్నట్లు ఉంటుంది. వీడొకడు పిచ్చోడు, ఈ వయసులో ఏం చేయాలా, ఏం కథ, తినాలా, తాగాలా, పండుకాలా, లేయాలా, తిరగాల, బైబిల్ పట్టుకొని చర్చికి పోతాడు. ఏమొస్తుంది ఏం కథ అని అందరికీ నవ్వులాట్లా ఉంటుంది. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నవ్వుకున్న వాళ్ళందరూ ఫస్ట్ ఏడ్చే వాళ్ళందరూ బయటికి పోండి అన్నాడు. 5వ అధ్యాయం చదివి చూడండి. గొల్లున ఏడుస్తున్నారంట వాళ్ళాడ. కొంతమందికి ఏమో అపహాస్యం, చచ్చిపోయిన పాపను పట్టుకొని నిద్రించుచున్నది అన్నాడు. అందరూ ఫస్ట్ బయటికి పోండి అన్నాడు. అందరూ బయటికి వెళ్ళిన వెంటనే చిన్నదానాలు లెమ్ము అంటాడు. అంటే ఎంపటే ఆ చిన్నది లేచి కూర్చుంటుంది. ద్విమనస్తత్వం లేకపోవటం ద్వారా వచ్చే ఆశీర్వాదం అది. హల్లెలూయా. హల్లెలూయా. ద్విమనస్తత్వం ఉండకూడదు. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం తిప్పండి. అక్కడ ఒక సంభవం ఉంది. మొదటి 2-3 వచనాలు చదువుదాం, నేను వివరిస్తాను. మొదటి 2 వచనాలు చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును ఏక మనసుతో ఉన్నాడు. కుమారుని బలిగా అర్పించమని చెప్తే తెల్లవారంగానే లేచినాడంట. తెల్లవారంగానే లేచి గాడిదకు గంత కట్టి కుమారుని తీసుకొని బయలుదేరాడు. రెండు మనసులు లేవు ఇక్కడ. ఈ అధ్యాయాన్ని చదివండి. ఓన్లీ బిలీవ్, ఓన్లీ విశ్వాసం ఉంటే దేవుని వాక్యాలను సందేహించం తెలుసా. చాలాసార్లు విశ్వాసులు ఏం చేస్తారంటే వాక్యాన్ని ఎప్పుడూ సందేహపడుతుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటారు కానీ సందేహపడతారు, వాక్యాన్ని వింటారు కానీ సందేహపడతారు. అబ్రహాము ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు? నీ కుమారుని ఇస్సాకుని తీసుకొని ఫస్ట్ మోరియా పర్వతం పో అంటే తెల్లవారంగానే లేచాడు. భార్య కూడా చెప్పలే. కుమారుని తీసుకొని, గాడిదలు తీసుకొని, పనివారిని తీసుకొని, కట్టెలు తీసుకొని బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు పక్కనున్న పనేలతోనైనా చెప్పినాడా?
చదివినారా? చెప్పినట్లున్నాడు. పక్కనున్న పన్నెలతో చెప్పినట్లున్నాడు. చదివినారా లేదా? మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేయండి. పోయి 100 ఏళ్లకు కుమారుణ్ణిచ్చి మరలా వాడిని బలి అర్పియమంటున్నాడని అడుగుతున్నాడు దేవుడు. దయచేసి నాతో కలిసి ప్రార్థన చేయండి అన్నాడా? అన్నాడండి? లేకపోతే ఇంటి దగ్గర బాగా నిద్రపోతున్నావు, లేయి నువ్వు ఫస్ట్, ఇద్దరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు పోయి ఏమడిగినాడో తెలుసా? ఒక్కగానొక్క కుమారుని బలిగా అర్పించమని చెప్పినాడు. నీకు నిద్ర ఎట్లా పడుతుంది? లే, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నాడా? ఉంది అక్కడ? ఇస్సాకు కన్నా చెప్పినాడా? ఇస్సాకుని తీసుకపోతే ఇస్సాకు అడుగుతాడు, నాయనా దేవునికి బలి అర్పించాలని చెప్పావు, కట్టెలున్నాయి, నిప్పున్నాయి, మరి బలికి గొర్రెపిల్ల ఏది అంటే అప్పుడు కుమారుని కన్నా చెప్పినాడా? 22వ అధ్యాయంలో చదివితే భార్యకు చెప్పలే, పనివారికి చెప్పలే, కుమారునికి చెప్పలే. ఇది ఆషామాషి విషయం. బలిగా కుమారుణ్ణి అర్పించమని చెప్పాడు. మళ్ళా పనివారితో ఏమంటున్నాడు? మీరందరూ కూడా ఇక్కడనే ఉండుడి, నేను నా కుమారుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి మరలా వెనక్కి వస్తామంటున్నాడు. అంటే నేను నా కుమారుడు మరలా వెనక్కి వస్తామని అంటున్నాడు. బలి అర్పించాల్సింది ఎవరిని? ఇస్సాకుని కదా. ఇస్సాకును బలి అర్పించి రాబోతున్నాను ఆయన, మీరు దయచేసి ఈయన మోకరించి ప్రార్థన చేయండి, మేము కూడా ఆ కొండ మీదకి పోయి ప్రార్థన చేస్తాం, ఎట్లయితుంది దేవుని చిత్తం అని ఏడవలేదు. మీరు ఇక్కడనే ఉండండి, అక్కడికి వెళ్ళి బలి అర్పించి వస్తామన్నాడు. ఇదేంటో తెలుసా? ఓన్లీ బిలీవ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ బిలీవ్ అంటే విశ్వాసం మాత్రమే. 2 మనసులు లేవు. దేవుడు నా కుమారుని ఇస్తాడా లేకపోతే తీసుకుపోతాడా, ఇస్తాడా తీసుకుపోతాడా. కొంతమంది చావ బతుకుల్లో ఉంటే ఇదే పని. కొంతమంది పాస్టర్స్ కూడా అట్లా వచ్చి ప్రార్థన చేయడం నాకు బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే హాస్పిటల్ దగ్గరికి వచ్చి పడక మీద చావు బతుకులు ఉంటే, ప్రభువా నీ చిత్తమైతే ఇక్కడ ఉంచు, లేకపోతే తీసుకుపో. దానికి మనం ఎందుకు ప్రార్థన చేయాలా? నీ చిత్తమైతే ఉంచు, లేకపోతే తీసుకుపో. అది ప్రార్థనే కాదు, అది బిలీవ్ కాదు, అది ఓన్లీ బిలీవ్ కాదు. ప్రభు ఏమంటున్నాడు? ఓన్లీ బిలీవ్, ఓన్లీ విశ్వాసం మాత్రమే. 2 మనసులు ఉండకూడదు. ద్విమనస్కుడు ఏమవుతుందంట? ద్విమనస్సుడుగా ఉన్నవాడు ప్రభు యొద్ద ఏదైనా దొరుకుతుందని ఎదురు చూడకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా. 2 మనసులు పెట్టుకొని చేస్తే ఏమి, చేయకపోతే ఏమి, అది చేస్తే ఏమి, ఇది చేయకపోతే ఏమి. చూడండి, మీరు ఆది సంఘాలలో అన్నిట్లో గమనించినట్లయితే దేవుని కొరకు, దేవుని నామం మహిమ కొరకు వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుని కొరకు ఏది ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. దేవుని కొరకు వాళ్ళు ఎంత పనైనా చేయడానికి, దీవారాత్రములు దేవుని పని చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే వాళ్ళు ఓన్లీ బిలీవ్లో ఉన్నారు, అంటే విశ్వాసం మాత్రమే. 2 మనసులు ఉన్నాయనుకో, సందేహించే మనసు ఉందనుకో, అది మనకి ప్రభు యొద్ద నుంచి ఏదైనా దొరుకునని మనము ఎదురు చూడకూడదు అని ఒక్కసారి మనకు వాక్యము గుర్తు చేస్తుంది. ఒక్కసారి ఆ మాట చదివి ప్రార్థన చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతోనే అడగవలెను. అంటే సందేహం ఎప్పుడు వస్తుంది? విశ్వాసం లేకుంటేనే సందేహం వస్తుంది. వాక్యం ఎన్నిసార్లు చెప్పినా మనం సందేహపడతాం. దేవుడు ఎన్నిసార్లు వాగ్దానం చేస్తున్నా మనం సందేహపడతాం. ఎందుకు దానికి సందేహం అంటే ద్విమనస్తత్వం. దేవుడు అలా ఒకటి చెప్తాడు, రేపు ఇంకోటి చేస్తాడు. దేవుడు చెప్తాడు కానీ మన జీవితంలో జరగదు. 2 మనస్తత్వాలు అనేటువంటిది సందేహపడేలా చేస్తుంది. సందేహంతో ఉన్నామంటే దేవుణ్ణి అడిగితే అది మనకు దొరకదని చెప్పి వాక్యం గుర్తు చేస్తుంది. అయితే అతడు ఏమాత్రము సందేహంగా విశ్వాసంతో అడగాల. హల్లెలూయా, విశ్వాసంతో దేవుణ్ణి అడగాల. ఒక వాక్యాన్ని పట్టుకో, ప్రభువా నువ్వు ఇది చేయమన్నావు, నేను చేస్తున్నా, నా జీవితంలో నాకు ఇది చేయి, ప్రతిఫలంగా అడగవచ్చు. నువ్వు ఇది చేయమన్నావు, నేను ఇది చేస్తున్నా, అయితే నాకు ఇది చేయి అని చెప్పి మొక్కుబడి చేసుకోవచ్చు. దేవుణ్ణి అడగవచ్చు, ప్రభువా నేను ఇది చేస్తున్నా, ఈ నియమాన్ని నేను అడుగుచున్నా నీ దగ్గర, నాకు ఇది చేయని సందేహించక విశ్వాసంతో అడగవలేను అని వాక్యం సెలవిస్తుంది. 6వ వచనం చూస్తే 7వ వచనం, 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహించక విశ్వాసంతో అడగవలేను. సందేహించువాడు ఎట్లుంటాడంట? వాక్యం వింటాడు కానీ సందేహపడతాడు. వాక్యం వింటారు కానీ
సందేహపడతారు. అట్టి వారు ఎట్లుంటారంట? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగాలు ఎట్లుంటాయి? గాలి వచ్చినప్పుడు ఎగురుతాయి, మళ్ళీ మౌనంగా ఉంటాయి. కొంతమంది పక్కన లేదని చెప్తే ఎగిరిగిరి పడుతుంటారు, వాళ్ళకి నిజం తెలియదు, ఏం తెలియదు. హల్లెలూయా. పక్కన ఎవరైనా పొడిస్తే అయిపోయా, వాళ్ళకి ఇంకా ఆగరు. వాళ్ళ తత్వం స్వభావం ఎట్లా వస్తుందంటే, అట్లనా ఇంకా చూడు నా తత్వము, నా పొగరు, నా కోపం ఏంటో నేను చూపిస్తా అంటాడు. యాక్చువల్ నిజానికి వాళ్ళు అది అనిండరు, నిజానికి వాళ్ళ మనస్సే అది కాదు. కానీ ఎట్లుంటుందంటే, గాలి రేపే పొట్టు, గాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అలా ఎగిరిపోతుంది. మళ్ళీ గాలి రాలేదనుకో ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లే అలలు. మనసు ఎట్లుండాలంట? మనసు గాలి ఎగిరబడే తరంగాల వల్ల ఒకసారి పైకి, ఒకసారి తగ్గు, ఒకసారి పైకి, ఒకసారి. ఇదే దిమనస్తత్వం. రెండు మనసులు ఏంటంటే ఒకసారి ఒకలాగా ఉండడం. హల్లెలూయా. ఓసారి మంచిగా మాట్లాడు. పాస్టర్ ప్రైజ్ లార్డ్ పాస్టర్. బాగున్నారా అందరు? పాస్టర్ అమ్మ అందరు బాగున్నారా? పిల్లలు పాస్టర్ అమ్మ అందరు బాగున్నారా అని చెప్పి ప్రైజ్ లార్డ్ పాస్టర్, వందనాలు పాస్టర్ గారు, అయ్యగారు అని మంచిగా పలకరిస్తారు. మళ్ళీ అట్లా పోతేనే మళ్ళీ ఇంకేదేదో మాట్లాడతారు. దిమ్మనస్తత్వం. రెండు మనస్తత్వాలు ఉండకూడదు. మీతో కూడా అమ్మ వందనాలు తల్లి అంటారు, అమ్మ నీకోసం ప్రార్థన చేస్తున్నాం అంటారు. కానీ నీ గురించే మళ్ళీ పక్కకు పోయి ఇంకో విధంగా మాట్లాడతారు. రెండు మనస్తత్వాలు ఉండుట ద్వారా గాలికి ఎగిరే తరంగాలు ఎట్లుంటాయో, గాలి ఎగిరినప్పుడు పైకి లేస్తుంది, మళ్ళీ గాలి ఆగినప్పుడు నెమ్మలించిపోతుంది. ఈ మనస్తత్వం ఉండుట ద్వారా ప్రభు యొద్ద ఏదైనా ఎదురు చూసి నాకు దొరుకుతుందేమో అని అనుకోవద్దు అని చెప్తుంది వాక్యం. 7వ వచనం చూడండి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, అంటే రెండు మనసులు కలిగిన వాడై, తన సమస్త మార్గంలో ఎందో అస్థిరుడు, అంటే స్థిరత్వం లేదు. రాత్రి ఒక మాట, తెల్లారితే అది స్థిరత్వం అనరు, ఇంకొక తత్వం అది. రాత్రి మంచిగా ఉంటారు, తెల్లారితేనే ఏమవుతుందో ఏమో కదా. అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకునరాదు. హల్లెలూయా. ఏం చూసాం? మొట్టమొదటిగా మన తల మీద ఆకాశం తెరవబడి దేవుని దయ ఆశీర్వాదాల కింద బతకాలంటే మొదటి మెట్టేంది? చెప్పాలా? అంత వినుకుంటూ పోతే కాదు, చెప్పాలా. మొట్టమొదటి మెట్టు ఏంటంటే, మన ప్రథమ ఫలములు 10వ భాగంలో ఆయన సన్నిధిలో, ఆయన నిధిలోనికి తీసుకురావాలి. రెండవది, రెండు మనసులు కలిగి ఉండకూడదు. అదే ఈరోజు చెప్పిన. హల్లెలూయా. రెండు మనసులు కలిగి ఉండకూడదు. 100 బస్తాలు వండితే ఒక బస్తా దేవునికి ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఇస్తే ఆయన ఇస్తాడా? మనం చూసినామా? రెండు మనసులు ఉండకూడదు. ఆదాయం వస్తే 10వ వంతు దేవునికి ఏమని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అది ఇచ్చి నన్ను శోధించు నాయనా అని వాక్యం చెప్తుంటే, ఆయనకిస్తే మనకేమొస్తుంది? ఆయనకు చేస్తే మనకేమొస్తుంది? రెండు మనస్తత్వాలు, దిమనస్తత్వంతో నువ్వు ఎంత కూర్చున్నా, మోకరించినా, కొంతమంది దొరలాడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానీ ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్ అంటారు, ఆయన ఊదితే కింద పడుతున్నారు అంటారు, ఆయన చేతులు పెడితే కింద పడుతున్నారు అంటారు, ఆ కొండకు వేయించినారు, ఈ కొండకు వేయించినారు, కానీ జీవితం మాత్రం అస్సలు మారలే. వాక్యం ఏంటో తెలుసా? నేను చెప్తున్నాను, మన దగ్గర శ్రద్ధగా వాక్యం వినండి చాలు అంటున్నా. హల్లెలూయా. అక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే అది జరుగుతుంది అని రెండు సందేహ మనస్తత్తులతో కొట్లాడుతున్నారు. ఆ పక్క పోతున్నారు, ఈ పక్క పోతున్నారు, కింద పడుతున్నారు, లేడుస్తున్నారు, కానీ దేవుని నియమాలు మాత్రం పాటించకుండా మనం ఎన్ని చేసినా కూడా, ఆకాశపు వాకిన్లు మూసిన తర్వాత ఎంత తొరలాడినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్నిసార్లు ఊదినా, కింద పన్నా, నీ జీవితం మాత్రం అట్లే ఉంటుంది. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఏంటివో నమ్ముతున్నారు, వాక్యంలో ఉందా లేదా చూడకుంటున్నారు. అప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఆకాశపు వాకిళ్ళు తెరవబడాలంటే, ఇవ్వుడి నా మందిరపు నిధిలో, అంటే అది ఒక నిధి, అక్కడ ఇచ్చినావంటే దాని లెక్క అట్లే ఉంటుంది. దానికి తిరిగి 10 అంతలు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా అణిచి కుదిలించి ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. అణిచి కుదిలించి ఇంకా ఇవ్వు, అతనికి ఇస్తేనే నాకు ప్రయోజనం, అతనికి ఇస్తేనే నా కొరకు పనిచేస్తాడని చెప్పి అణిచి కుదిలించి కుక్కి ఇస్తూనే ఉంటాడంట వారికి. ఎప్పుడు? ఆయన సన్నిధి, ఆయన ధననిధిలోనికి తీసుకొని వచ్చినప్పుడు. రెండవదిగా, రెండు మనసులుగా ఉండకూడదు. హల్లెలూయా.
కాబట్టి ఈ అంశం ముగిసేలోపు ఎన్నో ఉంటాయి, బాగా జాగ్రత్తగా రాసుకోనండి. కావాలంటే మీరు గుర్తుపెట్టుకోనండి. ఒకటి స్టెప్పు, ఆయన మందిరంలో మనం నివాసం చేయాలా, మన ప్రథమ ఫలములు ఇచ్చేయాలా. రెండవది ద్విమనస్తత్వం ఉండకూడదు, రెండు మనసులు ఉండకూడదు. వచ్చే వారం మరలా కొనసాగించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.